వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్టార్ కృష్ణ ఛానల్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా అన్న మీద ప్రాంక్ ఇస్తున్నాం. ప్రాంక్ ఏంటంటే మా అన్న వేరే అమ్మాయితోటి చాట్ చేసినట్టు, చాట్ చేసింది అయితే ఊళ్ళో కాదు, మేమే కొత్త అకౌంట్ క్రియేట్ చేసి చాట్ చేసినాము. స్టార్టింగ్ చేస్తే రిప్లై కూడా ఇచ్చిండు, రిప్లై ఇచ్చి ఫోన్ కూడా మాట్లాడిండు. అయితే ఇప్పుడు పండుకుండు, పోయి లేపి వీడియో అయితే మొత్తం చూడండి. ఇగో ఎవరిమే అసలు నువ్వు ఎవరికి చాటింగ్ చేసినావు? హై పెట్టినావు, బాయ్ పెట్టినావు, ఏంటిది? ఎక్కడి నుంచి ఏంది అంతా చాటింగ్? ఫోటో పంపించింది ఎవరిమే? ఎవరు చేసిరు కృష్ణ? మరి ఏంటిది ఏంటి చెప్పి, ఇది ఎవరు చేసిరు? అది ఎవరు చేసిరు? మరి ఇప్పుడు టైమింగ్ కూడా ఉంది కదా, అప్పుడు నీ చేతిలోనే ఉంది కదా ఫోను. ఇది చేసినప్పుడు నీ చేతిలోనే ఉంది కదా టైమింగ్. అప్పుడు ఎవరు చేసిరు అవన్నీ? మరి ఎవరు చేస్తారు? నీ ఫోను నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? అంటే ఇట్లా కూడా చేస్తున్నావా కృష్ణ? డ్యూటీకి పోతున్నావా లేకుంటే ఇట్లా మెసేజ్ చేయడానికి పోతున్నావా? అంటే ఇట్లా కూడా చేస్తున్నావా కృష్ణ? డ్యూటీకి పోతున్నావా లేకుంటే ఇట్లా మెసేజ్ చేయడానికి పోతున్నావా? ఇగో ఇప్పుడు రమ్మన్నది కదా, టైమింగ్ కూడా పెట్టింది కదా, ఫోన్ నెంబర్ పెట్టింది, టైమింగ్ పెట్టింది. ఎవరిని అడగాలి? ఆమెకి ఎందుకు అడుగుతా కృష్ణ? ఆమె ఎవరో నాకు తెలియదు, నేను ఎట్లా అడుగుతా? నీకు అడుగుతా నేను. మరి ఏదో అది నెంబర్ చూడు, ఫోటో కూడా పంపించింది. ఏమి నచ్చుతాయనే కృష్ణ నేను? మరి ఎవరు చేసిను? మరి ఎవరు చేసిరు? చెప్పేది చెప్పు మరి ఇప్పుడు. చెప్పేది చెప్పు మరి ఇప్పుడు. మరి ఎవరికి? ఈ ఫోన్ నీకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంటది? మరి ఎవరికి సంబంధం ఉంటే కృష్ణ? ఎవరామే? నీకెందుకు చేసింది? నీ ఫోను, నీ ఫోను, నీ ఇన్స్టా కదా అది. మరి ఎవరు చేసిరు చెప్పు? అది ఇలాంటి కథలు కూడా పడుతున్నావా? నీకు పిల్లలు ఉన్నారు కృష్ణ? పిల్లలు ఉన్నారా? మరి ఎవరు చేసిరు ఇప్పుడు? అది నేను చేసిందా లేకపోతే? ఇటువంటి కథలు కూడా పడుతున్నావా? మరి ఎవరు చేసిరు ఇప్పుడు చెప్పు మరి. నేను చావాలా చెప్పు, ఎవరు చేసిరు? అది ఎందుకు ఇట్లా తయారైతున్నావు? మంచిగా డ్యూటీ పోతు చెప్పు కృష్ణ, ఎవరు చేసిరు? అది డ్యూటీ పోతున్నావా లేకుంటే ఎటువంటి కథలు పడుతున్నావు బయట పోయి? ఆమె సాయంత్రం కలుద్దాం, పొద్దున కలుద్దాం అని మాట్లాడుతుంది. ఏం చెప్పాలి నేను? ఎవరు అంటే నువ్వు టైమింగ్ చేంజ్ చేస్తావేమో, మరి తర్వాత వస్తాను చెప్తావేమో, ఎవరికి తెలుసు? మరి ఎవరు చేసిరు? నీ ఫోనే కదా, నీ ఇన్స్టానే కదా. ఎందుకు ఇట్లా తయారైతున్నావు చెప్పు? చావల్లా బతకాలా నేను? పిచ్చి లేస్తుంది అసలు. మెసేజ్ చూసినప్పటి నుంచి నార్మల్గా ఫోన్ చూసుకుంటున్నాను, మెసేజ్లు మొత్తం వచ్చేసినాయి. మస్తు కథలు పడుతున్నావు నువ్వు మంచోడు అనుకుంటే. ఎవరు చెప్పు మరి ఇప్పుడు? ఇది ఎవరు? ఎవరు మెసేజ్ చేసిరు? మరి ఎందుకు వచ్చింది మెసేజ్లు? ఎట్లొచ్చినాయి? ఎట్లొచ్చినాయి మరి అవి అంటున్నా నేను. నాకు మెంటల్ లేబాకు, నేను చేయలేను. అరే జరగంటాడు అంటే బెదిరిస్తే నేను సప్పుడే కూకోవాలా? అంటే బెదిరిస్తే, కొడితే, తిడితే ఇంకేమో సైలెంట్ గా ఉంటే నేను ఇష్ట రాజ్యం వచ్చినట్టు రాజ్యం వెళ్ళొచ్చు అనుకుంటున్నావా? మరి ఎవరు చేసిరు? ఎందుకు హాయ్ అంటుంది, బాయ్ అంటుంది, రిప్లై ఎందుకు ఇచ్చినావు? మరి నీకు తెలియదు. 2:00 వచ్చింది, నువ్వు విత్ ఇన్ సెకండ్ నువ్వు రిప్లై ఇచ్చేసినావు. మళ్ళీ చాటింగ్ నడిచింది, నువ్వు ఫోటో పంపించాం, నామే ఫోటో పంపించింది. ఏంది అన్ని? ఏం చేస్తున్నావు? నేనెందుకు చాటింగ్ చేస్తాది? ఎందుకు చేస్తా? కొట్టు అన్న. మరి ఎవరు?
మరి ఎవరు ఎవరు మరి ఆమె? ఏమో నాకు తెలియదు. మరి నీకు తెలియనప్పుడు నీకెందుకు వచ్చింది? చేసి అడుగు. ఎందుకు మాట్లాడుకో. చేస్తా? నువ్వు నువ్వు చెయ్యి, మాట్లాడుకో, నువ్వు చెయ్యి. మాట్లాడు, ఆ, నువ్వు చెయ్యి, మాట్లాడు. మాట్లాడతా. ఎవరో నువ్వు మాట్లాడు. మళ్ళీ ఎత్తుతలేదు ఆమె. చెప్పినావా ఫోన్ ఎత్తగానే? ఫోన్ చేసి ఎత్తకు, మెసేజ్ అయితే చేయని చెప్పినావా? సరే మెసేజ్ చేసుకో. చెయ్యి, నువ్వు చెయ్యి. నీ ఫోన్ కదా, నువ్వు నువ్వు చేస్తా చెయ్యి. నేను చేస్తే మెసేజ్ ఏముండదు. నువ్వు చేసా చెయ్యి, నువ్వు మెసేజ్ చెయ్యి, రిప్లై వస్తుంది. చెయ్యి, నువ్వు మెసేజ్ చెయ్యి, రిప్లై వస్తుందో చూద్దాం. మంచి మంచి కథలు పడుతున్నావు బయట పోయి. మంచిగా మంచి డ్యూటీ చేసుకొని వచ్చి ఇంట్లో పడుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు అనుకున్నా నేను. ఇంకా మారవా నువ్వు ఇక? మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? ఎందుకు తెలియదు నీకు? ఎందుకు పోతా నువ్వు? లే ఫస్ట్. ఎందుకు పోతే ఏడి పోమ్మంటున్నావు నన్ను? అంటే నువ్వు బెదిరిస్తే నువ్వు కావాలి ఇప్పుడు? చేసే కథలన్నీ చేసినావు, ఇక పడుకో అంటున్నావు, పడుకుంటా అంటున్నావు నువ్వు. మరి రమ్మని జోగొడుతుంది, వచ్చి మెసేజ్ పెట్టు, జోగొడుతుంది. మళ్ళీ సరే అంటవేంది? ఎవరామె అని అడుగుతున్నా నేను. మళ్ళీ ఆల్రెడీ చేసేసినావు, అయిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు ఏంది? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, నేను చావాలా ఏందది? ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు. మరి నేను చేయలేదంటు నీ ఫోనా నా ఫోనా? అది సిగ్గుచర్యం ఉండాలి కొంచెమైనా. మొత్తం మెసేజ్ చేసిండు, సపరేట్గా నల్లి లెక్క కూర్చున్నాడు, సంసారం లెక్కగా. నాకేం తెలియదు, నేను మంచోని సెన్సిటివ్ బాయ్ అని మంచిగా ఇట్లా కూర్చున్నాడు. కథం అయిపోయి చేసేటి అన్ని చేస్తున్నాడు, ఫోన్లలో మంచిగా నడిపిస్తున్నాడు. అందుకని వాట్సాప్ లాక్, ఇన్స్టా లాక్, ఫేస్బుక్ అన్ని లాక్ పెట్టేసిండు. ఫోన్లో పిల్లలు వత్తుతారేమో అందుకే అట్లా పెట్టుకున్నా నేను అనుకున్నా. నాకేం తెలుసు ఇలాంటి కథలు ఉంటాయి కదా దాంట్లో అనేసి. మరి ఎవరు చేసిర్రు అవి? ఎవరు చేసిర్రు అంటున్నా? నీకెందుకు తెలియదు? నీ ఫోన్ కదా అది. నాకు తెలియదు అంటే మరి ఎవరు చేసిరు చెప్పు. మరి ఎందుకు చేసినావు? ఏంది అసలు అది? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు? నచ్చలేనా నేను? ఎందుకు నచ్చలేవు? ఎందుకు నచ్చలేను? మరి నచ్చినప్పుడు ఎందుకు చేసుకున్నావు? ఇద్దరు పిల్లల్ని ఎందుకు కన్నావు? ఇప్పుడు ఎందుకు వేషాలు వేస్తున్నావు? అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా? ఎందుకు? మరి నువ్వు మారినావు, నేను కూడా అట్లనే చేస్తున్నానా? ఎవరి ప్రాణం దిద్దాం అనుకుంటున్నావు ఇట్లా చేసి? నచ్చకపోతే వెళ్ళిపోమంటే చెప్పి వెళ్ళిపోతా. ఇలాంటి కథలు వాడుతున్నావు అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఈ నాటకాలన్నీ ఎందుకు? ఈ నాటకాలన్నీ ఎందుకు? ఇంట్లో ఉంచుకొని బయట ఒక వేషాలు వేసుడు, ఇంట్లోనే నటించుడు, ఏంది ఇదంతా? అంటే పోవానంగానే పోతే ప్రశాంతంగా దాన్ని తెచ్చుకొని ఉంటావా? చెప్పు కృష్ణ. అంటే ఇంకో దాన్ని తెచ్చుకుంటున్నాను బొమ్మంటున్నావు. తెచ్చుకుంటావా ఇంకొక దాన్ని? ఇంకో దాన్ని తెచ్చుకుంటావా అంటున్నా. అంటే ఇంకో దాన్ని తెచ్చుకుందామని పో అంటున్నావు అంతే కదా? నేను పోతే నీకు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు తెచ్చుకుంటావు, ఆమెని తెచ్చుకుంటావు కదా, అందుకే పో అంటున్నావు కదా. తీసుకొచ్చుకొని ఒక్కసారి చేస్తా నేను. తీసుకొచ్చుకో ఒకసారి, తీసుకొచ్చుకొని ఒక్కసారి చేస్తా నేను. తీసుకొచ్చుకో ఒకసారి, తీసుకొచ్చుకో ఒకసారి. ఏంటి కొడతావా? కొట్టు కొట్టు. ఎందుకు నడవంటున్నావు నన్ను? మెసేజ్ చేసింది నువ్వే, రిప్లై చేసినావు, మంచి ఫోటోలు వచ్చినాయి, నెంబర్ అన్ని వచ్చినాయి. మళ్ళీ నువ్వు పో అంటున్నా చెల్లె అంటున్నావు. తీసుకురావాలా మా వాళ్ళను? మరి గాజు గుచ్చుకుంది, మరి నువ్వు ఇట్లా అన్నావు ఎందుకు? చూడు చూడు చూసినా. ఎందుకు నడుస్తా? ఎవరు నాకు చెప్పాలి ఫస్ట్? అంతే, ఎవరో నాకు చెప్పి నువ్వు అంతే. నాకు ఎవరో నువ్వు చెప్పిపో. నువ్వు ఈ నుంచి నాటకాలు చేస్తుండు బాగా. ఏం చేయాలి?
ఇష్టం ఉన్నట్టు చేస్తుండు. నేనేమో మంచోడు కదమ్మా, నాకేం తెలియదు ఈయనకి అనుకుంటున్నా నేను. ఎడిపోతున్నావు? కూసా. చేయగలుగుచ్చుకుంటా, రక్తం వస్తుంది. రాని రావాలి ఇంకా. ఏంది ఇగో ఇంత రక్తం వస్తుంటే? నేను ఎంతో మంచిగా ఉన్నాడు అనుకున్నా, ఇలాంటి అసలు తెలివే అనుకున్నా. నేను మెసేజ్ చేయలేనా తెలియదు, పుట్టినా అనొద్దు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, చెరో కష్టం చేసుకొని బతుకుదాం అంటే ఏషాలు ఏందో నాకు అర్థం కావట్లే. నేను చేయలేనావా అంటే మళ్ళీ అర్థం చేస్తుంది. చేయండి, నీ ఫోన్లో ఎందుకుంటాయి అవి? నీచండి కథలు కూడా పడుతున్నావు. మస్తు మోసం చేసినావు నన్ను నువ్వు. కృష్ణ నీ మీద ప్రాంక్ చేసినాం నరేష్, నేను ఇద్దరం కలిసి. నువ్వు రియాక్షన్ ఎట్లుంటది అనేసి. నువ్వంత ప్రశాంతంగా ఎట్లా పడుకుంటావు మరి? మేమిద్దరం వైవలం పడుకోవాలి, నువ్వు మధ్యాహ్నం ఎట్లా పడుకుంటావు ప్రశాంతంగా? అందుకే ఇద్దరం కలిసి ప్రాంక్ చేసినాం ఎట్లుంటది అనేసి. ఓకేనా? ఎట్లుంది ప్రాంక్? బాగుందా? చూడు రక్తం రక్తం కలర్ చూసి ఇద్దరం కలిసి చేసినాం కావాలని. మరి ఎట్లా పడుకుంటావు నువ్వు? నువ్వు ఎట్లా పడుకుంటావు మరి? కోయా రే కోయ్ కోయా బామారి సందమామ కోయ్